డెఫినెట్‌గా యాక్చువల్‌గా ప్రేమన్న అంటే ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుందంటే మీరు ఒక డైరెక్టర్‌గా ఉన్నారు గదా! సో, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి ఈ టాపిక్‌ని బయటికి తెస్తే నిజంగా అరే! ఆయనకు ఆ బాధ కలిగింది కాబట్టి చెప్పిండు అనుకునేటట్టు అనిపిచ్చేది. కానీ మీరు డైరెక్టర్‌గా ఉండి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే డెఫినెట్‌గా ఆళ్ళ మీద ఏదో మీకు వ్యతిరేక భావన ఉన్నదేమో. మీకు ఆ సంకుచిత భావం కలుగుతా ఉందేమో. ఇప్పుడు మీకు సంకుచిత అవకాశాలు రాకపోవడమో, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పెట్టడమో, వాళ్ళని చూస్తే ఓర్వలేనితనము ఉండడమో ఏదో జరుగుతున్నట్టుందేమో. అందుకోసమే అన్న మాట్లాడుతుండేమో అనుకుంటున్నా. ఎక్సలెంట్‌గా మాట్లాడినావు. ఆ! ఎక్సలెంట్‌గా అడిగినావు. ఆ! అయితే సంకుచిత ఇది హ్మ్. ప్రజల కామెంట్స్ ఇవి. డెఫినిట్‌గా ఆ! 100% నేను దానికి చెప్తా. ఆ! సంకుచితత్వం విషయానికి వస్తే, సంకుచితత్వం అని ఎవరిని అడగాలి? హ్మ్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చెన్నారెడ్డి గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు, చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావటానికి పునాది ఏసిందే ఆయన. హ్మ్. ఇక్కడ చాలా తక్కువ ధరకి స్టూడియోలకు స్థలాలిచ్చి, ఇళ్ళకు స్థలాలిచ్చి, ఇక్కడ ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి అప్పటికి సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిసినా, హ్మ్. ఒక తెలుగు అనే దాని మీద, తెలుగు ఇండస్ట్రీ, తెలుగు నేల మీద ఉండాలని చెప్పేసి ఇక్కడికి రావాలని ఆయన చెన్నారెడ్డి గారే పునాదేశారు. ఏసిన ఎందుకు ఇక్కడికొస్తే, ఈ గడ్డ మీదకొస్తే, ఈ ప్రాంత కళాకారులకి అవకాశాలు వస్తాయని ఆయన భావించాడప్పుడు. హ్మ్. కాబట్టి ఈ మన గడ్డ మీదకి తెచ్చుకుందాం హ్మ్. అనే భావనతోటి అప్పుడు తెచ్చినప్పుడు ఎంతమందికి ఇచ్చారు ఇన్నేళ్లలో తెలంగాణ కళాకారులకి? సంకుచితత్వం ఎవరిది? ఆ మాటకొస్తా, ఎందుకంటే నేను ఆ టాపిక్ జోలికి అలా వెళ్ళట్లా. ఇవ్వట్లేదు. అవకాశాలు ఇవ్వలేదా ఇప్పటిదాకా? అయితే నేను చాలా కొద్ది మందికి, హ్మ్. చాలా తక్కువ సంఖ్యలో, హ్మ్. అది ఆ కొద్ది మంది కూడా వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత. హ్మ్. అయితే అదే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మావోడనో ఈ కులమో మతమో ప్రాంతమో ఏదో ఒకటి అక్కడ పనిచేసి వాళ్ళు అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ మాటకొస్తే ఎందుకంటే సందర్భం కాదు, టాపిక్ అది కాదు గనక నేను మాట్లాడట్లా. ఆ మాటకొస్తే అది పెద్ద సబ్జెక్టు. దాని మీద కూర్చుంటే పెద్ద అంటే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళని నిలగొడదామా మరి ఆంధ్రాకి? ఎందుకంటే ఇంకా మన పాటకు పనికిరాడు. రేపు పొద్దున మనం వాళ్ళ సినిమాలు, వాళ్ళ సీరియల్ కూడా చూడొద్దు. పొద్దుగాల లేస్తే వార్తలు కూడా వాళ్ళు చెప్పేటి వింటా ఉందాం మనం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అదే ఇప్పుడు. అదే దీని తర్వాత అదే జరుగుతుంది. ఇలా పాట వద్దన్నాక రేపు పొద్దున వాళ్ళ నుంచి కూడా ఇదే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీ ఏమన్నా ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి ప్రాంతాన్ని, ఇక్కడి భాషని, యాసని గౌరవించారంటే అది కూడా లేదు. 100% నేను బల్లగుద్ది చెప్తా. కొత్తలో కామెడీ చేసిన తర్వాత ఇప్పుడు హేళన చేశారు. ఇప్పుడు నీకు మారింది, అప్పట్లాగా లేదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత అనివార్యంగా మార్చుకోవాల్సి వచ్చింది. ఎవరి మీద ప్రేమతో కాదు, నేను బల్లగుద్ది చెప్తా, నేను ప్రేమతో కాదు, అనివార్యంగా మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీనికి యాసకు ఒక మార్కెట్ వచ్చిన తర్వాత వాడారు తప్పితే అది వరకు బఫూన్ల లాంగ్వేజేగా తెలంగాణ స్లాంగ్. నేను ఎందుకంటే తెలంగాణ కార్మిక సంఘాలకి నేను అధ్యక్షుడిగా కూడా ఉన్నా కాబట్టి నేను యాంగిల్ మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడతాను నేను. అయితే వచ్చినాక కూడా పోనీ తెలంగాణ గడ్డ మీద ఉన్న తర్వాత కూడా ఎప్పుడు ఇక్కడ అస్తిత్వాన్ని కానీ, ఇక్కడి కల్చర్ని కానీ వాళ్ళు గౌరవించిన పాపన పోలే. అంటే తెలంగాణ తెలుగు సినిమా అంటే ఆంధ్ర సినిమాని, ఆంధ్ర కల్చరే దాంట్లో వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇక్కడ తెలంగాణ కల్చర్ని గౌరవించలేదు ఎప్పుడు. తర్వాత కొంచెం తెలంగాణ వచ్చినాక ఇప్పుడు కొంచెం మార్పు జరుగుతాం. పర్సెంటేజ్ ఎంత ఇప్పటికి కూడా ఆంధ్ర సినిమాలది అండ్ అక్కడ కళాకారులది మనది అంటే 25-75 ఉంటుంది. 75% ఉందా? 100% ఉంది. అయితే ఇప్పుడు ముందు మీరు ఒక క్వశ్చన్ అన్నారు, తరిమేద్దామా అని. నేను ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో, టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏర్పడిన కొత్తలో 2014లో తెలుగు సినిమా రంగం నుంచి అందరి పెద్దల్ని పిలిచి సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను గవర్నమెంట్కి. అప్పుడు త్రిసభ్య కమిటీ అని వేశారు. కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి. అప్పుడు వాళ్ళతో కమిటీ చేసినప్పుడు నేను సెక్రటేరియట్లో అప్పుడు కూడా నేను అదే చెప్పాను, అయ్యా బాబు మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, మీరు తెలంగాణ తెలుగు సినిమా ఇండస్ట్రీని మీరు ఎంత ఎంకరేజ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు, బాధ లేదు. కాకపోతే అది ముంబైలో హిందీ పరిశ్రమ వర్ధిల్లుతుంటే కూడా వాళ్ళు మరాఠీ సినిమాని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఆ రకంగానే మీరు ఇక్కడ తెలంగాణ సినిమాకి పురుడు పోయండి, మీరు ఈ సబ్సిడీలు ఇచ్చి ఇక్కడ కళాకారులను ఎంకరేజ్ చేయండి. పర్సంటేజ్ పరంగా ఇక్కడ ఇండస్ట్రీలో తక్కువ మంది ఉన్నారు, మీరు ఏమన్నా ప్రోత్సాహకాలు ఇచ్చి మీరు వాళ్ళని ఎలగొట్టమని మేము చెప్పట్లేదు, వాళ్ళు ఇక్కడే ఉండనివ్వండి, అద్భుతంగా మీరు వాళ్ళను ఆదరించండి, మేము తప్పన అట్లా, కానీ వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, కాస్త వీళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్పాం. ఎందుకు వెళ్ళగొడతారు ఎవరినైనా? దీంట్లో ఇక్కడ అస్తిత్వం గురించి, ఇక్కడ కళాకారుల గురించి మాట్లాడితే తప్పెట్లయితుంది? ఏమైందంటే ఇప్పుడు ఇలా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ వాళ్ళందరూ ఉపాధి పోగొడుతున్నట్టు అనిపిస్తుంది. రేపు పొద్దున వాళ్ళందరూ కూడా దూరం పెట్టే అవకాశం ఉంది కదా. మమ్మల్ని ఇట్లా అంటున్నారు, ఇయ్యాలటి కూడా రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయినాక కూడా ఇయ్యాలటి కూడా మమ్మల్ని పక్క రాష్ట్రం లెక్క చూస్తే
రేపు పొద్దున మా సినిమాలలో వాళ్ళకి అవకాశాలు ఎందుకు ఇవ్వాలంటే రేపు పొద్దున ఎవరెవరికైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ అవకాశాలు కోల్పోయినట్టే మీ వల్ల. ఆల్రెడీ పోయింది, ఇంకా పోతాయని చెప్తా ఉన్నా. 25% ఉన్నాం మనం. అయితే ఇక్కడ వాళ్ళని మనం అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మనం పొమ్మంటున్నామా? నీకు బాధ ఎక్కడ వద్దంటున్నాం మిమ్మల్ని? ఇప్పుడు ఈ పాటకు వద్దు అన్నప్పుడు ఈ పాటకు కూడా నేను అనలా, ఈ పాటకు కూడా ఎక్కడ అన్నావు? నువ్వు సినిమా తీస్తే నువ్వు వద్దయ్యా అన్నట్ల నేను మా అస్తిత్వం రా నాయన, మా అస్తిత్వం కాబట్టి ఈ ఒక్క పాటకు వదిలేయండి అంటున్నావు. అంత మాత్రం నేను పొమ్మని అనట్లేదు, నువ్వు ఇక్కడ సర్వే కావద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని అనట్లేదుగా. ఈ తేడా చూడాలి నేను అనేది. ఈ ఒక్క పాట మా అస్తిత్వం రా నాయన, ఈ పాట మాకు వదిలే అంటున్నావు. ఆ తప్ప నేరమా అది? ఈ పాట మేము ఇక్కడ భూమిపుత్రులము కాబట్టి ఈ మట్టిలో నుంచి పుట్టినోళ్ళు చేయాలి ఈ పాట, అంతవరకు కోరుకుంటున్నాం. అది తప్ప నేరమా? మీరు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉండొద్దు అన్నట్లా, ఇక్కడ మీరు బిజినెస్ చేయొద్దు అన్నట్లా. అంటే తెలంగాణ ప్రజలు కూడా నేను ఈ సందర్భంగా కూడా చెప్తున్నా, అంటే మీరు ఏది ఓన్ చేసుకోలేదు, తెలుగు ఇండస్ట్రీని ఓన్ చేసుకోలేదు మీరు. తెలంగాణ అంటే ఈ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ కల్చర్ని ఎవరు ఓన్ చేసుకోలేదు ఇప్పటిదాకా. కానీ ఓన్ చేసుకోకపోయినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అది 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 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పటికీ మా ప్రభాసు, మా మహేష్ బాబు అని, మా అల్లు అర్జున్, మా హీరోలు అని ఊరూరు కటౌట్స్ పెడతారు ఇప్పటికి తెలంగాణలో ప్రతి మూలకి. వాళ్ళు ఇండస్ట్రీ మొత్తం వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఆప్షన్ లేదు. వాళ్ళు వెళ్ళిపోవటం కాదు, వీళ్ళు మిమ్మల్ని పరాయిగా చూడలేదే. తెలంగాణ ప్రజలు నైజాం మార్కెట్ అనేది సినిమాల పరంగా పెద్ద మార్కెట్. నీకు ఎక్కువ శాతం డబ్బు నైజాం నుంచి వస్తుంది. అంటే నేను ఈ నైజాంలో ప్రజలు చూస్తున్నట్టే కదా, మిమ్మల్ని ఆదరిస్తున్నట్టే కదా. అట్లాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఓన్ చేసుకున్నంత మీరు ప్రజల్ని ఓన్ చేసుకోలేదు, తెలంగాణను ఓన్ చేసుకోలేదు. అది అది అంటే అది వేరే టాపిక్. అని మీరు సీరియస్ అలిగేషన్ అంటే ఇంకోటి ఏమొస్తుంది అంటే చాలా సీరియస్ కామెంట్ ఇది. మీకు కూడా బాధ అనిపిస్తుంది. మీకు తీయడం చేతగాక, మీకు చేయడం చేతగాక మా మీద పడి ఏడుస్తారు అని చెప్పేసి వాళ్ళు అంటుంటే మనకు బాధ అనిపించదు. మన కళ ఎక్కడుంది, మన టాలెంట్ ఎక్కడుంది, మనకు ఆత్మవిమర్శ ఏం చేసుకోరా? తీయటం చేత కాదంటే చంద్రబోస్కి ఆస్కార్ ఎందుకు వస్తుంది? రాయటం ఆయన ఒక టెక్నీషియన్ కాదు, ఆయన టాలెంట్ లేదంటే ఆస్కార్ ఎందుకు వస్తుంది? అంటే 75% వాళ్ళే ఉన్నారు అన్నప్పుడు ఆ స్థాయికి వాళ్ళు వచ్చిర్రు అంటే ఇప్పుడు మన దగ్గర లేకనే కదా. నీకు మెడ్రాసు అంతకుముందు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నది, మనది చరిత్ర వాళ్ళది వేరు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నారు, మనం నిజాం కింద ఉన్నాం. అక్కడ వాళ్ళకు సినిమా కల్చర్ మొదటి నుంచి ఉంది, మన ఇది ఇవాళ వచ్చింది కాదు కదా. అవునవును, హైదరాబాద్కి వచ్చినాక కూడా హైదరాబాద్ లోనే కంటిన్యూ అవుతున్నారు కదా. మరి వీళ్ళేమి పక్కకి వెళ్ళిపోలేరు కదా, మన రాష్ట్ర వాసులే కదా అనేది మీ మీద వస్తున్నటువంటి ఇప్పుడు ఆ కామెంట్స్. వీళ్ళని ఎందుకు మా వాళ్ళు కాదు అన్నట్టుగా చూడడం. వాళ్ళని ఎవరు కాదంటున్నారు? ఇప్పుడు పాట వద్దంటే కాదన్నట్టే కదా. పాట వేరు ఇది వేరు కదా. పాట వేరు, సినిమా వేరు, అస్తిత్వం వేరు. ఇక్కడికి ఈ మట్టిలో పుట్టినోడు కావాలని అనుకోవటం వేరు, ఇక్కడ సినిమా తీయటం వేరు కదా. దానికి దీనికి ఎట్లా సంబంధం? కానీ ఇప్పుడు మీరు మొదలు పెట్టింది మీకు అనిపిస్తుంది ఏందో అంటే ఒక చిన్నగా ఇట్లా అగ్గి పెట్టినట్టుంది తప్ప ఇది దీన్ని ఎక్కడ వరకు పోతుంది అనేది మీరు కూడా ఊహించలేరు. ఇప్పుడు మొదలైంది చిన్నగానే, మీరు అనిపిస్తుంది ఏంటంటే ఏం కాదు, నేను ఇక్కడ చిన్నగా ఈ సందర్భాన్ని మాత్రం నేను మాట్లాడతాను అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్ద లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎవడు వదిలిపెట్టాడు దీన్ని, ఇంత 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 చిలికి గాలివాన అయిపోతుందేమో అనిపిస్తా ఉంది నాకు. ఇప్పుడు నేను తీసుకున్న పాట, ఈ పాట వరకు నేను తీసుకున్న సందర్భం ఏంటంటే ఈ పాట సరిగ్గా రావాలి, ఈ పాట వస్తే చాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను వేరే విషయాలు ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడినా, నేను రాజకీయాలు మాట్లాడలే, వేరే ఛానళ్ళలో మాట్లాడినా కానీ రాజకీయాలు వద్దాయి బాబు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం ఈ పాట గురించి మాట్లాడండి అని నేను చెప్పిన. అయితే నేను అనుకోవట్లా, నేను దీన్ని ఎక్కడికో తీసుకోపోవాలి, ఇటు డ్రైవ్ చేయాలి, అటు డ్రైవ్ చేయాలని నేను అనుకోవట్లా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.